జిల్లా పరిషత్ అవకాశం వచ్చిన రోజు చాలామంది తయారై ఉన్నారు ఆ పోస్టుకి. ఒక్కరికి సమాచారం ఇవ్వకుండా ఒక్క ఎమ్మెల్యేకి కానీ మంత్రికి కానీ సమాధానం అవసరం లేదని నేరుగా ఆ పోస్టు మా ఇంట్లో తీసుకొని వచ్చి విజయ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వండి ఇదని చెప్పి నేరుగా ఆయన ఇచ్చినందువల్ల ఆ రోజు కూడా అప్పటి మా ఎమ్మెల్యే కిందపడి దొల్లాడి చేసిన రచ్చ అంతా ఇంత కాదు, ఎట్టిస్తారు విజయ్ కుమార్ రెడ్డికి అని ఎంత ద్వేషం కడుపులో పెట్టుకొని ఉన్నారో చూడండి. ఆయనకి మేము మనస్ఫూర్తిగా ఎన్నికలు చేసామయ్య. ఆయన గెలవాలని కోరుకున్నాం, ఉన్నత స్థానాల్లో ఉండాలి ఇతనని చెప్పి నేరుగా మైక్ తీసుకొని చెప్పిన వాళ్ళం. మా ఇంట్లో పదవి ఇస్తానంటే అది ఒప్పక నానా యాగి చేసినా, జగన్మోహన్ రెడ్డిని కలిసి అతనితో మాట్లాడడానికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి అసలు అతనికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వాల. పోయి నేను చెప్పింది చేయమని అతన్ని అని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రులు కొంతమంది ప్రభాకర్ రెడ్డి లేదంటే జయరాం రెడ్డో లేకపోతే బత్తల కృష్ణ వీళ్ళయ్యా ఒక 4-5 ఇతని పాల ఎక్కడ పడతామో, ఎన్నికల్లో ఇబ్బంది చేస్తాడు ఇతననే ఆలోచనతో వాళ్ళు ఎంత శ్రమ పడ్డారో ఎంత శక్తికి మించి పనిచేస్తారో నాకు తెలుసు. ఎనానమస్ చేసుకొని వచ్చారు వాళ్ళు. కేవలం 4 అందరూ చేయలే ఈ పని, చేయించుకున్న వాళ్ళు ఎవడు చేయలే ఈ పని. నమ్మిన నా స్నేహితులు చేసి ఎనానమస్గా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి దట్పీ చైర్పర్సన్గా అరుణమ్మ కూర్చోవడానికి కారణమైనారని చెప్పి కూడా మనం వచ్చేస్తాం. మరి ఇటువంటి మైండ్ గేములు చాలా ఏళ్ల నుంచి చూస్తున్నామయ్యా.